ఇంకో ఫామ్ చేయాలి, ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది, ఒకసారి సైన్ సిగ్నేచర్ మ్యాచ్ సంతకం మ్యాచ్ అవ్వదు. ఇది మనకే ఉంటే ఇక అసలు అతనికి బ్యాంకుతో అవసరం. పేదవాళ్లలో వృద్ధుడు, మామూలు వృద్ధుడికి తెలియదని చెప్పండి, పేదరికంలో వృద్ధులలో 3 వంతులు కాదు 99.9% మంది నిరక్షరాస్యులే. ఖచ్చితంగా అవును, 99.9% మంది నిరక్షరాస్యులు. సంతకం కూడా పెట్టలేరు, సంతకాలకు ఏలు ముద్ర ఉండేటటువంటి. అలాంటి వాళ్ళు ఎలా బ్యాంక్కి వెళ్తారు? వాళ్ళు అసలు బ్యాంక్ అకౌంట్ల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వడం, క్యాష్ ఇవ్వడం తప్పు, కరప్షన్ నేను ఒప్పుకుంటా. కానీ వృద్ధుడి విషయంలో ఆ పాయింట్ వృధా. ఎందుకు హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేరు, లేకపోతే ఇంకో చోటకి ఎందుకు వెళ్ళలేరు అంటే ఎట్లాగా? నీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి పరిస్థితి బాగోపోతే నువ్వు తెచ్చిస్తున్నావు కదా, లేకపోతే మనిషిని పెడుతున్నావు కదా, అంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. వాళ్ళ దగ్గర డబ్బు లేనటువంటి వాళ్ళ దగ్గరికి ఆ సేవ ప్రభుత్వం తీసుకెళ్తే దాన్ని నొక్కేయించావు. ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? సిఎస్ కి పూర్తిగా అధికారాలు ఉండవా ఈ విషయంలో? గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి సిఎస్ కూడా ఎందుకు చొరవ తీసుకోలేదు? ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఎన్నికల సంఘం, అది అమలు చేయడం మాత్రమే సిఎస్ బాధ్యత అంతే. ఇంకా దాంట్లో కరెక్షన్స్ ఏముండదు. అప్పటికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన, అందులో లోపాన్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత లేదా?